సమంత కావాలనే అలా చేసిందా? నాగచైతన్య గురించి సమంత ఎన్ని కామెంట్స్ చేశారా? అసలు సమంత ఏం చెప్పారు అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. అక్కినేని నాగచైతన్య నటించిన తండల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తండల్ సినిమా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తండల్ సునామీ సెలబ్రేషన్స్ తో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అక్కినేని నాగార్జున, నాగచైతన్య భార్య శోభితతో కలిసి హాజరయ్యారు. యాంకర్ వాళ్ళతో కొన్ని సరదా ప్రశ్నలు అడిగి నవ్వులు పోయించారు. మరోవైపు చేతుతో బుజ్జితల్లి డైలాగ్ శోభితకు చెప్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా మరోవైపు నాగచైతన్య మాజీ భార్య సమంత ప్రభు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మనిషి ప్రపంచంలో శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాడు, ఏది స్థిరంగా ఉండదు, అందుకే ఎలా ఉండాలనుకుంటారో అలాగే ఉండొచ్చు అనే కోట్ ను షేర్ చేసుకుంది సమంత. సమంత షేర్ చేసిన ఆ పోస్ట్ వైరల్ కాగా నాగచైతన్య నిర్దేశించి సమంత ఇలా చేశారు అని కొంతమంది నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే గతంలోనూ సమంత ఎన్నో పోస్టులు పెడుతూనే వచ్చారు, కానీ డైరెక్ట్ గా ఎప్పుడు కమెంట్స్ చేయలేదు. కొందరు కావాలని ఇలా క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చైతన్యకు రిలేటెడ్ గానే పెడుతుంది. చేతు సక్సెస్ లో ఉన్నప్పుడే ఎందుకు ఇలాంటి పోస్టులను ప్రశ్నిస్తున్నారు? ఏదేమైనా కానీ సమంత చైతన్య తమ విడాకుల తర్వాత జీవితాల్లో ఫుల్ బిజీగా అయిపోయారు. మరి సమంత చేసిన ఈ కమెంట్స్ పై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.